హాయ్ అండి. వెల్కమ్ టు మేదాన్స్ అఫీషియల్ 2023. ఈరోజు మేము మేదాన్స్ అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, అంటే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మేదాన్స్ చూడండి, రోడ్ మీద వెళ్తే చాలా ఎంజాయ్ చేశాడు బైక్ మీద. మేదాన్స్కి చాలా ఇష్టం బయటకు వెళ్ళడం అంటే. ఎందుకు వెళ్తున్నామంటే ఈరోజు మా అన్నయ్య చెప్పారు, అక్కడ ఒకటి చాలా బాగుంటుంది వ్యూ, డామినింగ్ వ్యూలో ఒకసారి రండి చూసేయరని చెప్తే చూద్దాం ఎలా ఉందో అని వెళ్తున్నాం. మేదాన్స్ వాళ్ళ అత్త చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో మేదాన్స్ చూసి. మేదాన్స్ అంటే చాలా ఇష్టం అందరికీ. ఇది అక్క వాళ్ళ ఇల్లు. చూడండి కన్నయ్య ఎలా ఎగురుతున్నాడో. అసలు అతనికి ఫుల్ ఇష్టం, ఇలా నిల్చుంటే చాలు ఫుల్గా ఎగురుతాడు. మా అన్నయ్య తను, వాళ్ళ ఇల్లు. అందుకు చిన్న క్లిప్ పెడుతున్నాం చూస్తారని. మా అన్నయ్య వాళ్ళ చిన్న కొడుకు అక్కడ ఉన్నాడు చూడండి, తను పెద్ద కొడుకు. ఇది వాళ్ళ ఇల్లు. మేము ఇంకా ఖాళీగా వెళ్ళి వ్యూ చూసి ఎంజాయ్ చేయడం ఎందుకని, అక్కడ చాలా బాగుండదంట వ్యూ. ఖాళీగా వెళ్ళడం ఎందుకు అక్కడ అని చెప్పేసి లంచ్ ప్రిపేర్ చేశారు. లంచ్ చేసి అక్కడ వ్యూ ఎంజాయ్ చేసి వద్దాం, బాగుంటుంది, నార్మల్గా వెళ్ళి వస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి లంచ్ కూడా ప్రిపేర్ చేశారు. బగారా రైస్, చికెన్ అన్నీ మేము వచ్చేసరికి రెడీ చేసి పెట్టారు. ఇక అందరం అన్నీ పట్టుకొని అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక లంచ్ చేసేసి ఆ వ్యూ ఎంజాయ్ చేసి ఎలా ఉందో చూసేసి వద్దామని చెప్పి. మేదాన్స్ చూడు ఎలా ఆడుకుంటున్నారో. ఇది మా ఫ్యామిలీ ఫోటో అండి, మా పిల్లప్పటిది. అండ్ ఇంకా అందరూ చూస్తున్నారు ఛానల్ని, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. చాలా వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మా మేదాన్స్ ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా తను చేసే క్యూట్ పనులన్నీ వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాం, చూడొచ్చు. ఇది ఎక్కడ ప్లేస్ అని అంటే కరీంనగర్కి దగ్గర 6 కిలోమీటర్స్ వేములవాడ రూట్లో చింతకుంట అని వస్తుంది. చింతకుంట శాంతినగర్ అని అక్కడ ఉంది వ్యూ. ఇంకా అక్కడికి వాటర్ క్యాన్స్ అన్ని వాకబుల్ డిస్టెన్స్ మాకు, కానీ ఇంకా ఎందుకు నడుచుకుంటూ వెళ్ళడం అని చెప్పేసి మా స్కూటీస్ మీద వెళ్తున్నాం. మాకు ఇక్కడికి చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్సే. ఇంకా ఇక్కడ ఇది వేములవాడకి వెళ్ళే రూట్ చూడండి. వేములవాడకి వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్కి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన వ్యూ అంట. ఇక్కడ ఏదో చిన్న గురుకులం హాస్టల్ కూడా ఉంది, స్కూల్ కాలేజ్ హాస్టల్ ఉంది. ఆ పక్క గల్లీ నుంచే వెళ్తే వస్తుంది. అండ్ ఇక్కడ సమ్మక్క సారక్క జాతర కూడా జరుగుతుందంట, చాలా ఫేమస్ అంట, చాలా బాగా జరుగుతుందంట. నాకు ఎక్కువ తెలీదు, నేను ఎప్పుడు రాలేదు, కానీ బాగా జరుగుతుందని తెలుసు. మీకు ఎవరికైనా కరీంనగర్ పీపుల్ ఉంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీరు ఎప్పుడైనా ఇది చూసుంటే. ఇంకా ఇక్కడే ప్లేస్ బాగుందని చెప్పేసి మేము ఇక్కడే కూర్చుందామని అనుకున్నాం. కానీ అంతలో మా అన్నయ్య వచ్చి అసలు ఇది కాదు ప్లేస్, వేరే ముందుందని చెప్పి తీసుకెళ్ళాడు. చూడండి ఇది మేము చెప్పిన వ్యూ, ఎంత బాగుంది చూడండి ఒక్కసారి. ఇది డ్యామ్ ఎండింగ్ అంటారంట. ఇక్కడ ఏదో కొత్తగా బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, చాలా బాగుంది గ్రీనరీ. అండ్ ఇంకా స్పెషల్ ఏంటి అంటే ఈరోజు మా అదృష్టం, చాలా కూల్గా ఉంది వెదర్, అస్సలు ఎండ లేదు, చల్లగా గాలి వస్తుంది. అందుకే ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేసాం మేము. తీసుకొచ్చుకున్న లంచ్ కూడా ఇక్కడే చేసేసాం. చేసిన తర్వాత పక్కనే చిన్నగా కొన్ని వాటర్ ఉన్నాయి. అసలు ఇదంతా చెరువు మధ్యలో కూర్చొని తింటున్నాం మేము. ఇప్పుడు చాలా ఎండలు కొట్టాయి కదా, అందుకని చెప్పేసి వాటర్ మొత్తం వెళ్ళిపోయాయి. ఒక 2 months వాటర్ తర్వాత వస్తే సూపర్గా ఉంటుంది వ్యూ. 2 months తర్వాత వచ్చి చూడండి, ఇక్కడ దగ్గరున్న పీపుల్స్ అయితే చాలా బాగుంటుంది వ్యూ. ఇక్కడ దగ్గరలో వాటర్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళాం. ఇక్కడ నుంచి కూడా చాలా బాగున్నాయి, ఫొటోస్ దిగాం. ఇక్కడ నుంచి చూస్తే చాలా బాగా కనిపిస్తుంది వ్యూ మాత్రం. వాటర్ ఉంటే ఇంకా బాగుంటుంది కావచ్చు, ఒకసారి వాటర్ ఉన్నప్పుడు కూడా వచ్చి మేము వ్లాగ్ చేస్తాం. ఓకే అండి, అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. మా మేదాన్స్ ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. మా మేదాన్స్ ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అప్పుడే మా కొత్త వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఫ్రెండ్స్.